ఏషియా కప్ 2025 ఇవాల్టి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ 8 టీములు 2 గ్రూపులుగా ఆడుతున్నారు. సో, మీ హాట్ ఫేవరెట్ ఎవరు? సో, నేనైతే ఈసారి మళ్ళీ ఇండియానే కైవసం చేసుకున్నది ఏషియా కప్ నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి ఇది 2020 మ్యాచెస్‌గా జరగబోతున్నాయి. ఎందుకంటే మనకి రాబోయే జనవరిలో 2020 వరల్డ్ కప్ ఉండటం వల్ల ఈసారి ఈ ఫార్మాట్‌ని 2020లో జరుగుతుంది. మనకి ఏషియా కప్ అనేది 50-50 ఆర్ 2020 ఫార్మాట్స్‌లో జరిగిద్ది. డిపెండ్స్ ఆన్ రాబోయే టోర్నమెంట్ బిగ్ ఐసీసీ టోర్నమెంట్‌ని బట్టి మనకి ఈ టోర్నమెంట్‌ని డిసైడ్ చేస్తారు ఎలా ఆడాలి అనేది. అండ్ మన ఇండియన్ టీంలో శ్రేయస్ అయ్యర్ మిస్ అయ్యాడు. సో, అది ఎందుకు మిస్ అయ్యాడో మనకైతే అర్థం కావట్లేదు. ఆ సెలెక్టర్లు అయితే శ్రేయస్ అయ్యర్‌కి ప్లేస్ లేదని అంటున్నారు. ఎందుకంటే తను అంత మంచి ప్లేయర్ అండ్ యాక్చువల్‌గా మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన గేమ్ ప్లేతో అందరిని అలరించాడు. మరి అలాంటి ప్లేయర్‌కి చోటు లేదు అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలానే ఆ శ్రేయస్ అయ్యర్ కూడా కమెంట్ చేస్తున్నాడు. సో, ఇంత బాగా ఆడుతున్నా కూడా నన్నెందుకు తీసుకోవట్లేదు అనేది తనకు కూడా అర్థం కావట్లేదు. అండ్ యాక్చువల్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకి కోచ్ ఏ స్టేట్ ప్లేయర్ అయినా లేదంటే మనకి ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీకి రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ ఫ్రాంచైజీలో మెంబర్స్‌ని ఎక్కువ మందిని తీసుకుంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. సపోజ్ కెప్టెన్ గాని, కోచ్ గాని ఏదైనా ఫ్రాంచైజీకి రిప్రజెంట్ చేస్తుంటే సో, ప్లేయర్స్ ఎక్కువ మంది ఆ ఫ్రాంచైజీ వాళ్ళే ఉంటారు. మరి ఇది ఏం రాజకీయమో నాకైతే అర్థం కాదు. సో, మీరేమనుకుంటున్నారు? శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీమ్‌లో ఉంటే బాగుండిద్దా? బాగోదా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మనకి 2 గ్రూపులుగా ఉన్నాయి. మనకి గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఓమన్, యూఏఈ ఉన్నాయి. అలానే గ్రూప్ బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. మనకి ఇండియాకి స్కై సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం ఒక బిగ్ టోర్నమెంట్‌కి కెప్టెన్ చేస్తున్నాడు. అండ్ గుడ్ లక్ ఫర్ హిమ్. అలానే పాకిస్తాన్‌కి సాల్మన్ అలీ అగా కొత్త కెప్టెన్ వచ్చాడు. అలాగే శ్రీలంకకి అసలంక ఇతను మంచి బ్యాట్స్‌మెన్. అలానే ఆఫ్ఘనిస్తాన్‌కి మనందరికీ తెలుసు రషీద్ ఖాన్ మిస్టరీ స్పిన్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే మనం వేరే గ్రూప్ చూసుకున్నట్లయితే మనకి లింటన్ దాస్ బంగ్లాదేశ్ కెప్టెన్ అండ్ నిజాకత్ ఖాన్ హాంకాంగ్, జతీందర్ సింగ్ ఐ థింక్ ఇండియన్ బౌన్ అనుకుంటా అతను ఓమన్‌కి అండ్ మహమ్మద్ వసీం యూఏఈకి రిప్రజెంట్ చేస్తున్నాడు. మనం గత రికార్డులు చూసుకున్నట్లయితే ఇండియా ఇప్పటికి ఏషియా కప్ 8 సార్లు గెలిచింది. అలానే శ్రీలంక 6 సార్లు అండ్ పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది. సో, ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉంది. అండ్ మొన్న ఫాల్గమ్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం ఇండియా, పాకిస్తాన్ ఆడబోతున్నారు. అండ్ క్రికెట్‌కి ఆడండి అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పడంతో సో, క్రికెట్‌ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మనకి దుబాయ్‌లో జరగబోతుంది ఈ టోర్నమెంట్ అంతా. అండ్ మనకి కానీ లక్ బాగుంటే సో, ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు టోటల్‌గా 3 ఆడొచ్చు. ఎందుకంటే మన లీగ్‌లో ఒకటి ఆడతారు. ఆ తర్వాత సూపర్ 8లో కూడా మనం ఆడే ఛాన్స్ ఉండిద్ది. సో, మేబీ ఏమన్నా పాకిస్తాన్ అనే వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు. వాళ్ళు గానీ నీట్‌గా ఆడితే మనకి ఇంకొక మ్యాచ్ ఉండిద్ది. అండ్ ఫైనల్స్‌కి గానీ వస్తే మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ ఫైనల్స్ కూడా ఆడొచ్చు. సో, మీరేమనుకుంటున్నారు? మనం కనీసం ఎన్ని మ్యాచ్‌లు ఆడితే బావుండిద్ది? సో, నేనైతే ఫస్ట్ మ్యాచ్ కోసం అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఈరోజైతే మనకి ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ ఉండబోతుంది. అండ్ హాట్ ఫేవరెట్స్‌గా ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈ మ్యాచ్‌కి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో, లెట్స్ సీ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ ఏషియన్ కప్ లైక్ మ్యాచ్ అనాలిసిస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఎలా జరిగింది అనేది అండ్ ఆ తర్వాత రాబోయే మ్యాచ్ గురించి ప్రిడిక్షన్స్ కూడా మనం మన వీడియోలో తెలుసుకుందాం. సో, ఈరోజు ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. రాబోయే మ్యాచ్‌ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మా ఈ కామెంటరీ గానీ, అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ టుమారో. బాయ్. సే నో టు క్రికెట్ బెట్టింగ్. బెట్టింగ్ మీ జీవితాన్నే కాదు మీ కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. జస్ట్ ఎంజాయ్ ద క్రికెట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.